వాము ప్రతి ఇంట్లో తరచుగా వాడుతూ ఉంటాము. ఏమైనా అరుగుదల సమస్యలు ఉన్నప్పుడు వాము ఎక్కువగా వాడుతూ ఉంటాము. వాముతో రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని వాము రైస్ నేను గీతోనే చేస్తున్నానండి. మీకు కావాలంటే ఆయిల్తో కూడా తయారు చేసుకోవచ్చు. స్పూన్ గీ వేసుకున్న తర్వాత కొంచెం పోపు దినుసులు, 4 వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోవాలి. రైస్లో రెడ్ చిల్లీ పౌడర్ వాడను కాబట్టి అందుకని గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ 2 వేస్తున్నానండి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. వాము రైస్ తయారు చేసుకున్నాం కాబట్టి వాము కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇలా వాము కూడా లైట్గా వేయించుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ని 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసుకున్న తర్వాత పోపులో వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. రైస్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. ఈ రైస్లో సైడ్ డిష్గా ఏం అవసరం లేదు, ఇలానే తినేయచ్చు. అందుకని నేను మార్నింగ్ టిఫిన్గానే చేశానండి. మీరు ఈవినింగ్ స్నాక్ కూడా చేసుకోవచ్చు. వాముతో రైస్ అంటేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పోపు రైస్ మొత్తం కలిసిలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. వాముతో మీరు ఏమైనా రెసిపీస్ ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. మీరు కూడా ఒకసారి ఈ వాము రైస్ ట్రై చేయండి. వాము రైస్ మనము డైలీ తినలేము కాబట్టి వీక్లీ వన్స్ అయినా కానీ, మంత్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అయినా కానీ వాము రైస్ తయారు చేసుకోవటం వల్ల అరుగుదల ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. నా ఛానల్ చాలామంది చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.